ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ శ్రీజ. ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని అడిగి తెలుసుకొని 108 ఆరోగ్యశ్రీ సేవలను అడిగి తెలుసుకున్న మేడం శ్రీజ. ఆన్లైన్ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు అటెండ్ అయిన వరకు మనకి ఆన్లైన్లో డిస్ప్లే అవుతుంది. అది కాకుండా ఒకవేళ అబ్సెంట్ అయ్యారనుకో మేడం, వాళ్ళకి నెక్స్ట్ డే ఫర్దర్గా మళ్ళీ క్యాంప్ కాంపిటీషన్ మళ్ళీ బుక్ ఆబ్సెంటీస్ పెడతాం మేడం. ఆబ్సెంట్ పెడితే వాళ్ళకి బయట మళ్ళీ బుకింగ్ అవుతుంది. మీకు వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది క్యాంప్ అటెండ్ కాలేదు అంటే మీకు ఏంటంటే మీరు 160 కంటే కొంచెం ఎక్కువ స్లాట్స్ ఇచ్చేసుకోండి. మీ సాచురేషన్ యాక్చువల్లీ మేడం మందికి ఇచ్చేస్తే 220 స్లాట్స్ మేడం. కలెక్టర్ గారు చెప్పినట్టు 220 స్లాట్స్ ఇష్యూ చేసేది. ఫ్రెష్ స్లాట్స్ వచ్చేసి 168, మిగతాయి రెన్యువల్ స్లాట్స్ మేడం. ప్రజెంట్ ఏంటంటే ఆన్లైన్లో రెన్యువల్ తీసుకోవట్లేదు మేడం స్లాట్స్. సో ఓన్లీ పీడీగా లాగిన్లోనే బుకింగ్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళు పీడీగా డిఆర్డీకి ఫార్వర్డ్ చేస్తున్నాం మేడం. వాళ్ళు బుక్ చేసి మనకు ఫార్వర్డ్ చేస్తున్నారు వాళ్ళ లెటర్ బేస్ మీద. ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మేడం కావాలంటే. పీడీగా లాగిన్లో బుకింగ్ అయిన స్లాట్ ఎమర్జెన్సీ అంటే సివియర్ కేసెస్ ఉంటాయి కదా, ఆంపిటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఉన్న కేసెస్కి ఏంటంటే స్లాట్ అవైలబుల్ ప్రాబ్లం అవుతున్నప్పుడు మనకి ప్రీవియస్కి వస్తారు. మనం అంటే పీడీగా లాగిన్లో బుక్ లెటర్ ఇలా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. దీన్ని బేస్ చేసుకుని మనం ఆ పర్సన్ చూసేసి స్లాట్ లాగిన్ చేసేసి ఇస్తాం మేడం. ఇప్పుడైతే ఏం ప్రింటింగ్ అవుతుంది. 4 days లో మనం ఇక్కడ నుంచి అవుట్ వార్డ్ డిస్పాచ్ చేస్తున్నాం. అవుట్ వార్డ్ నుంచి పోస్ట్ వెళ్ళిపోతాను. ఎన్ని రోజుల్లో ఉంటుంది? 3 days లో మాక్సిమం కంప్లీట్ అవుతుంది మేడం. విత్ సైన్ తో డాక్టర్ దగ్గర పోస్ట్ ఆఫీస్ కి ఎప్పుడు వరకు వెళ్తుంది? పోస్ట్ అంటే అవుట్ వార్డ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తే మేడం వాళ్ళ అక్కడ నుంచి 1 week లిస్ట్ కొంచెం కిరణ్ సార్ మీకు ఎక్స్పీరియన్స్ కి కూడా పాయింట్స్ ఉన్నాయి. ఇలా చెప్పకండి నాకు, కానీ ఎక్స్పీరియన్స్ కి కూడా పాయింట్స్ ఉంటాయి. అందుకోసమే దానికి పాయింట్స్ ఇచ్చి మరి వాళ్ళు మెరిట్ కింద చూస్ చేసుకుంటారు. మీరు అలా నాకు రావాలంటే కదండి, గవర్నమెంట్ జాబ్ రూల్ ప్రకారం కదా, నోటిఫికేషన్ ప్రకారం కదా రిక్రూట్మెంట్ అయ్యారు. మరి ఎలా అడుగుతారు కదా?